గడిచిన దినాన్న మనం మత్తయి సువార్త 26వ అధ్యాయంలో 16వ వచనం వరకు ఉన్నటువంటి విషయాలను నేర్చుకోవటం జరిగింది పిల్లరా. ముఖ్యంగా మరియ గారు చేసినటువంటి పని, ఆ తదుపరి యేసు ప్రభువును అప్పగించటానికి యూదా పన్నినటువంటి కుట్ర, సాతాను వేసిన వలలో ఆయన చిక్కుకుపోయినటువంటి పరిస్థితులు అన్నీ గూడా మనం నేర్చుకోవటం జరిగింది. ఈ సమయంలో మత్తయి సువార్త 26వ అధ్యాయము 17, 18, 19 వచనాలను జాగ్రత్తగా మనం పరిశీలన చేయగలిగితే, ఇందులో మనకు పస్కా పండుగ లేదా పులియని రొట్టెల పండుగ సిద్ధపాటుకు సంబంధించిన విషయాలు ఉన్నాయి. ఈ 3 విషయాలు మనం ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 17, 18, 19 వచనాలు చదువుతున్నాను. పులియని రొట్టెల పండుగలో మొదటి దినమందు శిష్యులు యేసునొద్దకు వచ్చి, పస్కాను భుజించుటకు మేము నీ కొరకు ఎక్కడ సిద్ధపరచగోరుచున్నామని అడిగిరి. అందుకాయన, మీరు పట్టణమందున్న ఫలాని మనుష్యుని యొద్దకు వెళ్ళి, నా కాలము సమీపమై ఉన్నది, నా శిష్యులతో కూడా నీ ఇంట పస్కాను ఆచరించదనని బోధకుడు చెప్పుచున్నాడని అతనితో చెప్పుడని. యేసు తనకు ఆజ్ఞాపించిన ప్రకారం శిష్యులు చేసి పస్కాను సిద్ధపరచిరి. ఇక్కడ 3 వచనాలను మనం ఈరోజు ధ్యానం చేద్దాం. పులియని రొట్టెల పండుగ. ఇందులో మొదటి దినాన్న, పులియని రొట్టెల పండుగలో మొదటి దినమే పస్కా పండుగ అంటారు. 14 రోజులు జరిగేటటువంటి ఈ పండుగలో మొదటి దినం పస్కా పండుగని. ఇశ్రాయేలు సమాజానికి దేవుడు ఏర్పరిచినటువంటి పండుగలు. పండుగలు అన్నవి ఈరోజు మనకిష్టానుసారంగా మారాయి గాని, వన్స్ పండుగలను కూడా దేవుడే ఏర్పాటు చేశాడు. పండుగల్లో అత్యద్భుతమైనటువంటి పరమార్థం ఉంది. ప్రతి పండుగ ఒక శ్రేష్టమైనటువంటి తలంపులతో, విడుదలతో, ఆధ్యాత్మిక శోభతో, దేవునికి మరింత దగ్గరయ్యేటటువంటి పరిస్థితులతో నిండి ఉండేది. ఎస్పెషల్లీ పస్కా పండుగ అనేటటువంటి పండుగ ఇశ్రాయేలు సమాజాన్ని దాదాపు 400 సంవత్సరాల బానిసత్వం నుండి, ప్రపంచంలో ఇశ్రాయేలు సమాజం పొందినంత గొప్ప బానిసత్వం ఎవరూ పొందలేదు. చాలా మంది అంటారు కానీ, మన దేశంలో గొప్ప దాస్యత్వాన్ని మనం పొందాము, అనుభవించాము. చాలా మనం కోల్పోయాము. మన సొంత వారిని చంపేశారు, మన ఇంటి ఆడబిడ్డల్ని చెరిచేశారు, మొత్తం దోచుకున్నారు, రకరకాలుగా చెప్తూ ఉంటారు. కానీ ఇశ్రాయేల్ సమాజం అంతకంటే దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉండేది దాస్యత్వం. ఎలా చెప్పగలం అనంటే, పని అయితే చేయాలి, పని తాలూకు సామాగ్రి మాత్రం ఇవ్వరు. అలాగే మగబిడ్డ పుడితే మగబిడ్డను కాన్పు పీటల మీదే చంపేయాలి. ఆడబిడ్డ మాత్రం పుడితే వదిలేయాలి, మగబిడ్డను పుడితే చంపేయాలి అన్నటువంటి చట్టాలు ఆ రోజు ఐగుప్తు రాజు తీసుకున్నాడు. అంత దారిద్ర్యం నుండి వాళ్ళు మరింత సంకటపడినటువంటి పరిస్థితుల్లో ఉండినప్పుడు, దేవుడు పితరులైనటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు చేసినటువంటి వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని మోషే గారిని పుట్టించి, ఆయన నాయకత్వంలో ఇశ్రాయేల్ సమాజాన్ని ఐగుప్తు నుంచి బయటికి తీసుకుని వచ్చే క్రమంలో 10 రకాలైనటువంటి తెగుళ్ళు దేవుడు రప్పిస్తాడు. అందులో చిట్ట చివరి తెగులు సింహాసనం మీద ఉన్నటువంటి రాజు యొక్క తొలిచూలు కుమారుడు మొదలుకొని చెరసాల్లో ఉన్న ఖైదీ యొక్క తొలిచూలు కుమారుడి వరకు సంహారం.
సంహారపు దూత వచ్చి సంహరించేటువంటి పరిస్థితి ఉండేది. ఆ సమయంలో అదే ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీయుల పిల్లలు ఆ సంహారపు దూత నుంచి తప్పించబడాలి అంటే తొలిచూలు బిడ్డల యొక్క వధ ఇశ్రాయేలీయుల వరకు రాకుండా ఉండాలంటే ఒక పస్కా పశువుని వధించి దాని తాలూకు రక్తాన్ని వాళ్ళ యొక్క ద్వారబంధాల మీదకి, తలుపులకు పూసినప్పుడు ఆ రక్తాన్ని చూసి ఆయన దాటిపోతాడు సంహారపు దూత. అంటే బిడ్డల్ని చంపేయకుండా. దీన్నే పస్కాను దాటిపోవుట, పాస్ ఓవర్ అని కూడా అంటారు. ఈ దాటిపోవుట, పాస్ ఓవర్ అనేటటువంటిది అప్పుడు మాత్రమే గాకుండా తర్వాత తరాలకు కూడా అసలు ఆ తరం తర్వాత తరం నిలిచింది అనంటే అందులో ప్రతి తరములో తొలిచూలు బిడ్డలు మిగిలి ఉన్నారంటే దేవుడు ఏర్పరిచినటువంటి ఒక విధానం ఉంది. వాళ్ళందరి బదులుగా ఆ బిడ్డలందరి బదులుగా ఒక పశువు బలైపోయింది. ఆ పశువు రక్తం మనల్ని చంపనీయకుండా వదిలేసింది, విమోచించింది అని జరగబోయేటటువంటి క్రీస్తు అనే పస్కా పశువు వధకు ఛాయగా ఉండునట్లు పస్కా పండుగ ఏర్పాటు చేయబడింది. ఎందుకంటే లోక పాపములన్నిటినీ మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్ల రాబోతున్నాడు. దాని కొరకు సన్నాహకంగా ముందు నుంచే ఇదంటూ ఒకటి ఉంటుంది కదా! ఆ రోజు ఇదేం కొత్త గాదు గదా! వింత గాదు గదా! దేవుడు చెప్పనిది గాదు గదా! ఆ రోజు మనందరినీ జ్యేష్ఠులందరినీ కాపాడినటువంటి పరిస్థితి పస్కా పండుగలో మనం చూసాం కదా! సో, అలాంటిదే ఇప్పుడు యేసు ప్రభు విషయంలో జరుగుతున్నదని, క్రీస్తు రక్షణను అందరూ అర్థం చేసుకోవాలని, ఆయనకు చేరువ కావాలన్నటువంటి ఉద్దేశంతో దేవుడు పస్కా పండుగ అనే దాన్ని ఏర్పాటు చేశాడు. ఇది మనకు నిర్గమకాండంలో, లేవికాండంలో, సంఖ్యాకాండంలో, ద్వితీయోపదేశ కాండంలో, పంచకాండాల్లో ఆదికాండంలో తప్ప 4 కాండాల్లో గూడా ప్రస్తావించబడింది చాలా స్పష్టంగా. ఇందులో పులియని రొట్టెల పండుగ అనేటువంటి 14 రోజుల ఈ పండుగలో చేదు కూరలు తినటం, వాళ్ళు చెప్పులేసుకొని తినటం, చేతికి కర్ర పెట్టుకొని తినటం, వడివడిగా వేగంగా తినటం, ఇవన్నీ సాధారణ పరిస్థితులకు భిన్నమైన పరిస్థితులు. సో, ఈ భిన్నమైన పరిస్థితులతోనే ఎందుకు చేయమన్నాడు దేవుడనే దానికి కూడా ఒక పర్పస్ ఉంది. ఎప్పుడైతే మనకు సాధారణంగా చేసేదానికంటే భిన్నంగా చేస్తామో, పిల్లలకు వింతగా అనిపిస్తుంది. వింతగా అనిపించినప్పుడు బిడ్డలు అడుగుతారు, "ఎందుకిలా చేస్తున్నావు?" అప్పుడు చెప్పు అంటాడు దేవుడు. బిడ్డలప్పుడు ఇంట్రెస్టెడ్‌గా అడుగుతారు, "ఎందుకిలా చేస్తున్నావు?" ఒకప్పుడు మన కూరలన్నీ స్పైసీగా, రుచికరంగా, మంచిగా చేస్తున్నారు కదా మమ్మీ, డ్యాడీ. ఇప్పుడు చేదుగా ఉన్నాయేంటి? వన్స్ ప్రశాంతంగా అందరం కూర్చొని తింటున్నాం గదా! నిలబడి తినటం ఏంటి? చెప్పులేసుకొని తినటం ఏంటి? కర్ర పట్టుకొని తినటం ఏంటి? ఇవన్నీ బిడ్డలు అడుగుతారు. వాళ్ళకు ఉత్సుకత ఎక్కువ. తెలుసుకోవాలన్న తపన ఎక్కువ. డిఫరెంట్‌గా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు అడుగుతారు. అడిగినప్పుడు వాళ్ళకి చెప్పాలి. అని దేవుడు ఏర్పరిచినటువంటి ఒక అద్భుతమైనటువంటి పండుగ పస్కా పండుగ. ఈ పండుగ టైంలో ఏం జరుగుతోందో అంటే వాస్తవంగా చెప్పాలంటే యేసు ప్రభుల వారిని మరణానికి అప్పగించటానికి ముందటి రోజు ఈ పస్కా పండుగ జరుగుతున్నటువంటి రోజు. చాలా దగ్గరలో ఉంది సమయం. అందుకే పులియని రొట్టెల పండుగలో మొదటి దినం యేసుప్రభు శిష్యులు ప్రభు దగ్గరకు వచ్చి వాళ్ళే అడుగుతున్నారు. నువ్వు గమనించండి. ఒక గురువుగారి దగ్గర ఉండేటటువంటి శిష్యులు ఎంత షార్ప్‌గా ఉంటున్నారంటే, వాళ్ళే ప్రభువు దగ్గరికి వచ్చి, ఇది పస్కా గదా! పులియని రొట్టెల పండుగలో మొదటి రోజు గదా! మరి ఎక్కడ సిద్ధపరచాలి మీకు? బస ఎక్కడ ఏర్పాటు చేయాలి? అని ప్రభువుని అడుగుతున్నారు. అంటే ఇది ఒక్కసారిగా అప్పటికప్పుడే జరిగింది కాదు. అంతకు ముందు కాలంలో గూడా వీళ్ళు ఇలా చేస్తూ వస్తున్నారు. దాదాపు యేసు ప్రభు పరిచర్య మొదలుపెట్టినప్పటి నుంచే 4 పస్కాలు, 4 పస్కా పండుగలు మనం చూస్తాం.
సో, ఇక్కడ శిష్యులు కనీసం 3 పసకాలన్నా చూసుంటారు. ఆయన ఒకవేళ పరిచర్య మొదలుపెట్టిన తర్వాత కాస్త గ్యాప్‌లు కొంచెం సమయం తర్వాత వాళ్ళు యాడ్ అయినప్పటికీ కనీసం 3 పసకాలు ఇది చివరి పసక. సో, ముందు 2 పసకా పండుగ టైంలలో కూడా వాళ్ళు ఈ రీతిగా ప్రిపరేషన్‌లో ఉండుండొచ్చు. శిష్యులైనటువంటి వాళ్ళు ఎంత జాగ్రత్తతో ఉన్నారో, ఎంత ముందు చూపుతో ఉన్నారు. ప్రభు కొరకు, గురువుగారి కొరకు సిద్ధపాట్లు ఏ విధంగా చేస్తున్నారనేది మనం బాగా గమనించాలి. సో, అలా అడిగినప్పుడు యేసు ప్రభుల వారు చెప్పినటువంటి ఒక ఇంట్రెస్టింగ్ విషయం. 18వ వచనంలో మత్తయి సువార్త 26వ అధ్యాయం 18వ వచనంలో అందుకు ఆయన మీరు పట్టణమందున్న ఫలాని మనుష్యుని యొద్దకు వెళ్ళి అని అన్నాడు. ఇక్కడ ఫలాని మనుష్యుడు అని చెప్పడం జరిగింది కానీ, మిగతా సువార్త పత్రికల్లో కొన్ని క్లూస్ చెప్పాడు ప్రభువు వారు. పట్టణంలో ఫలాని మనిషి అంటే ఎట్లాంటి మనిషి? ఎలా కనుక్కోవాలి? పట్టణం అంటే ఎంతోమంది ఉంటారు కదా జనాలు. పురుషులు చాలామంది ఉంటారు కదా! మరి ఎలా కనుక్కోవాలనే దానికి సంబంధించి కూడా మార్కు సువార్త 14వ అధ్యాయంలో మార్కు సువార్త 14వ అధ్యాయంలో ఒకటి చదవండి. 13వ వచనం చూద్దాం. 13వ వచనం. ఆయన మీరు పట్టణములోనికి వెళ్ళుడి. అక్కడ నీళ్ల కుండ మోయుచున్న ఒక మనుషుడు మీకెదురుపడును. వాని వెంట పోయి వాడు ఎక్కడ ప్రవేశించునో ఆ ఇంట యజమానిని చూచి నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు నా విడిది గది ఎక్కడని బోధకుడు అడుగుచున్నాడని చెప్పుడి. అతడు చాలక్క. ఇక్కడ మీరు చూడండి, గమనించండి. ఒక క్లూ చెప్పాడు ప్రభు. ఏమిటది? నీళ్ల కుండ ఎత్తుకొని మోసుకొని పోయే మనుషుడు మీకు ఎదురుపడతాడు. ఆయన అని వెంట చెప్పాడు. పోండి. చూడండి, గమనించండి. ఇప్పుడు నీళ్ళ కుండలు మోసుకొని పోయేది ఎవరండి? మామూలుగా అయితే ఎవరు మోసుకెళ్తారు? నీళ్ళ కుండలు మోసుకుపోయేవాళ్ళు ఎవరు? స్త్రీలన్న. ఆడవాళ్ళు. ఆడవాళ్ళు బేసికల్లీ నీళ్ళ కుండలు మోసుకొని పోయేటటువంటి పరిస్థితి. కానీ నిజంగా అందరూ చేసేటటువంటి పని వాళ్ళతో పాటు కలిపి చెప్పినుంటే చాలా కష్టమయ్యేది కదా! ఇది కొంచెం డిఫరెంట్‌గా ఉంది. ఆడవాళ్ళే నీళ్ళ కుండలు మోసుకుపోతూ ఉంటారు మామూలుగా అయితే. కాకపోతే ఈ మగవాడు నీళ్ళ కుండ మోసుకుపోతాడు. ఈజీగా కనుక్కోవచ్చు. అంటే దేవుడు ఇచ్చేటువంటి పని నా కాడి సులువు, నా పని తేలిక ఇవన్నీ చెప్పినప్పుడు ఎట్లాగా అనిపించేది. ఇక్కడ మీరు గమనించగలిగితే ఎదురుగా పట్టణం ఉంది. ఆ పట్టణంలో ఆడవాళ్ళు కాదు, ఆడవాళ్ళు చాలా మంది కుండలు మోసుకొని పోతూ ఉంటారు. కాబట్టి మగవాడు మోసుకుపోతాడు. అది చాలా డిఫరెంట్‌గా ఉంటుంది కాబట్టి ఆయన వెంట వెళ్ళిపోండి. డైరెక్ట్‌గా ఒక ఇంటిలో వెళ్ళిపోతాడు. అక్కడున్న యజమానితో మీరు మాట్లాడండి అనే మాట చెప్పటం జరిగింది. ఇదే విషయం మనకు లూకా సువార్త 22వ అధ్యాయము 10వ వచనం నుంచి కనబడుతుంది. ఆయన ఇదిగో మీరు పట్టణంలో ప్రవేశించినప్పుడు నీళ్ల కుండ మోసుకొని పోవచ్చున్న ఒకడు మీకు ఎదురుగా వచ్చును. అతడు ప్రవేశించి ఇంటిలోనికి అతని వెంట వెళ్ళి చూడండి, అసలు మీకు ఎదురుగా వస్తాడు మళ్ళీ. వెళ్ళకుండా పోయిచున్న మనిషి మీకు ఎదురుగా వచ్చేస్తాడు. ఆ రోజు ఓడ సిద్ధపరచడానికి వాళ్ళు ప్రయాసపడ్డారు. నోవహు గారు, ఆవిడ, కొడుకులు ముగ్గురు, కోడళ్ళు ముగ్గురు, మొత్తం 8 మంది కష్టపడ్డారు. కానీ నీ దగ్గరికి జంతువులు జతలుగా అవే వస్తాయి అన్నాడు. సినిమాలో అయితే ఆయన ఏదో ఊదితే వచ్చినట్టు ఉంటది గానీ, వాస్తవం ఏంటంటే వాటంతట అవే వచ్చాయి. నిజంగా నువ్వే వచ్చి తోలుకు రావాలంటే ఎంత కష్టమేదండి అది. అన్నిటి మీద కష్టసాధ్యమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు ఏనుగుల జంటను తీసుకురావాలంటే మాటలండి. సింహాల జంటను తీసుకురావటం అంటే కుదిరే పనేనండి. జింకల జంటను పట్టుకురామంటే అది అయ్యే పనేనండి. అంటే మనకు వల్ల పడేదే, మనకు సాధ్యమయ్యేదే, మన వల్ల జరిగేదే దేవుడు మనకు నెత్తి మీద పెడతాడు. మన భారం పెడతాడు దేవుడు. మనకు కానిది, మన వల్ల చేతగానిది, మనం భరించలేనిది
ఇవి ఇవి మనకు దేవుడు ఇవ్వడు. అది మనం గమనించాలి. చాలా ఫ్లెక్సిబుల్‌గా చేస్తున్నట్టు పరిస్థితులు అనుకూలంగా మారుస్తున్నట్లు మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి దేవుడిచ్చేటటువంటి ఏ పని విషయమైనా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటేనండి. మనసు మన మనస్తత్వం అంటే దేవుడి మనస్తత్వం ఎలాంటిదంటే, ఒక అడుగు మనం ముందుకేస్తే ఆయన 100 అడుగులు ముందుకేసే రకం. ఒక పనిని చెప్పినప్పుడు చక్కగా చేసినప్పుడు మిగతా పనులన్నీ చక్కదిద్దేటటువంటి పరిస్థితి దేవుడిది. కొడుకు తప్పై తిరిగొచ్చిన కుమారుడు. వాడు ఇంకా నాన్న దగ్గరికి రాలే. వచ్చి నాన్న కాళ్ళ మీద పడలేదు. నాన్నని బతిమలాడుకోలేదు. కానీ దాని విషయంలో ఒక మాట రాయబడిందండి. చూసుంటారు మీరు గూడా. లూకాసు వార్త 16వ 15వ అధ్యాయము. 15వ అధ్యాయము. లూకాసు వార్త 15వ అధ్యాయము. 18, 19, 20 వచనాలు చూడండి. అక్కడ నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసితిని. ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలివానిలో ఒకనిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుదుననుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చెను. వాడింకా దూరముగా నుండినప్పుడు తండ్రి వాని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, ఎక్కడున్నాడటండి కొడుకు ఇంకా 20వ వచనంలో ఏమని రాయబడింది? ఇప్పుడే కా దూరంగా ఉన్నాడు. కా దూరంగా ఉన్నాడు. దగ్గరికి ఇంకా రాలే. ఇవన్నీ ఇంకా చెప్పలేదు. ఏమని, నాన్న నేను నీ మిద్దెకి బిడ్డని అనిపించుకోవడానికి యోగ్యుని కాదు. నీకు కూలోళ్ళలో ఒక్కడిగా పెట్టుకో. ఇవన్నీ ఇంకా ఏం చెప్పలా వచ్చి. దగ్గరికే రాలేదు అసలు. దూరంగా ఉండగానే నాన్నే ఏం చేశాడు? నాన్న చూశాడు, కనికరపడ్డాడు, పరిగెత్తుకొని పోయాడు, మెడ మీద పడ్డాడు, ముద్దు పెట్టుకున్నాడు. కొడుకు చేసిన పనెంత? కొడుకు చేసిన పనెంతండి? అనుకున్నాడు అంతే. నాన్న దగ్గరికి తిరిగి వెళ్ళాలి అని. ఇంకా తిరుగు ప్రయాణంలో నాన్నకి సమీపించే పనిలో ఉన్నాడు. కానీ నాన్నే అడ్వాన్స్ అయిపోయి ఏం చేస్తున్నాడు? పరిగెత్తుకున్న దగ్గరికి వెళ్ళిపోయాడు, మెడ మీద పడ్డాడు, ముద్దు పెట్టుకున్నాడు. ఇంకా అక్కడి నుంచి చేసిన పనులు మామూలుగా లేవు. కాబట్టి మనం చేసేది చాలా తక్కువ. రవ్వంత చేస్తే ఎంతో చేయటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కానీ ఆ రవ్వంత మనం చేయగలగాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎరుకో గోడలు కూలటం ఎంత కష్టమైన పని అండి అది. ఇప్పుడంటే బాంబులు పెట్టి పేల్చొచ్చు, బుల్డోజర్లతో తోసేయచ్చు, రకరకాల ఎక్విప్మెంట్లు ఉన్నాయి. అప్పుడు ఏమున్నాయి అసలు? అందుకే ఎరుకో గోడలు కూలటానికి దేవుడు చెప్పిన మాట చాలా సింపుల్ పని. ప్రదక్షిణలు చేసేయండి. ప్రదక్షిణలు చేస్తే కులుతాయండి ఏమన్నా? కొమ్ము ఊదితే, ఏదన్నా ఒక విజిల్ లాంటిది ఊదితే, కుండలు పగలగొడితే ఎక్కడన్నా ఒక కట్టడాలు కూలిన దాఖలాలు చరిత్రలో చూశారు ఎప్పుడైనా? జరగలేదు అది. కానీ అలా చేస్తే, సింపుల్ పని, చిన్న పని చేస్తే మిగతా నా దొడ్డ పని దేవుడు చేస్తాడు. అది ఎందుకు అంటే ఒకటే, మనలో నమ్మిక కుదరాలి. అసలు పస్కా కోసం కానీ, లేదా ఆ గాడిదను తీసుకురండి అని చెప్పేటప్పుడు కూడా అంత మాత్రమే కాకుండా, నాయనా ఇంకొక చోట వేయండి, ఇంకొక చోట వేయండి వల, చేపలు పడతాయి అని చెప్పినప్పుడు కావచ్చు. అట్లాగే నువ్వు సముద్రంలోకి వెళ్ళి గేలం వేయి,
మొదటగా వచ్చే చేప నోట్లో షెకలు ఉంటుందని చెప్పినప్పుడు కావచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు చేసిన పని ఒకటేనండి. నమ్మారు. ఫస్ట్ స్టెప్ మనం చేసే చిన్న పని చేయాల్సిన చిన్న పని ఏంటంటే నమ్మాలి. నమ్మకమే దేవుడు. నమ్మాల్సిందే తండ్రిని. ఆ! ఆ విషయాలు, ఆ లక్షణాలు పుష్కలంగా శిష్యుల్లో ఉన్నాయి. ఆయన చెప్పటమేంటి, వీళ్ళు చేసేటివేంటి. అవును ప్రభువా! మనకు పస్కా పండుగ కోసం వాళ్ళు మేడగదిని సిద్ధపరచడం ఏంటి? అసలు మనకు వాళ్ళకి ఏంటి సంబంధం? ఈ క్రాస్ క్వెషన్స్ వాళ్ళు వేయలే. వాటిలో ఈ నమ్మికనే కావాలి. ఏవండీ చెప్పిన చోట్లకల్లా వెళితే, చెప్పిన పనల్లా చేయగలిగితే, నిజంగా వాళ్ళ మీద ఎంత ప్రేమకు వచ్చేస్తదో మనిషికనంటే, శిష్యులదే చేశారండి. శిష్యులంటే ఎందుకిష్టం దేవుడికి? యేసుప్రభుల వారికి ఎందుకిష్టం అనుకుంటున్నారు? ఊరికే ఇష్టమా? వాళ్ళు చంటి బిడ్డల్లా దేవుడి మాటలకి లోబడేటోడు. చాలా అవసరం మనకు. ఆ విధేయత ఈరోజు కరువైపోయింది కదా! కాబట్టి నమ్మిక అనేటటువంటిది ఉండగలిగితే, నమ్మిన వాడికి సమస్తము సాధ్యమేనట. అందుకే వాళ్ళు చెప్పిన పనులల్లా చక్కగా చేసుకుంటూ వెళ్ళటం జరిగింది. నో మోర్ క్రాస్ క్వెషన్స్. అలా వెళ్ళిన తర్వాత అలా నమ్మినందుకు ఎక్కడైనా వాళ్ళకి చుక్కెదురైందా? కొన్ని జరగకుండా పోయాయా? చేదు అనుభవాలు ఎదురయ్యాయంటే కాలేదు. మీరు పరిచర్యకెళ్ళేటప్పుడు జాలిని గాని, సంచిని గాని, చెప్పులు గాని, కర్ర గాని, రొట్టెను గాని పట్టుకుపోవద్దు అన్నాడు. అట్టు చేతులతో ఎళ్ళండన్నాడు. కొదవ లేకుండా ఉండింది. ఇటు పరిచర్యకెళ్ళమంటున్నాడు. ఏ ఎక్విప్‌మెంట్ లేదు. ఏ ప్రిపరేషన్ వద్దంటున్నాడు. అంటే నువ్వు నువ్వు చేలో పడిపో. నువ్వు గంగలో దూకు. నువ్విలా ఎళ్ళిపో. నువ్విలా చేసేయి అనంటే మారే మాట్లాడట్లేదండి. చంటి బిడ్డలు మీరు చూడండి. కత్తి చేతికిచ్చి కోసుకో అన్నామనుకోండి చంటి బిడ్డలని. కోసుకుంటారా లేదండి? కోసుకుంటారన్నా. అంతే. నేను కొంచెం పెద్దోళ్ళయ్యారనుకోండి. అప్పుడు చెప్తే ఏమంటారు? కోసుకోరన్నా. నేను నేను కోసుకోను నిన్ను కోత్తా అంటారోళ్ళు. కదా! నేనెందుకు కోసుకోవాలి? నిన్ను కోసేత్తా అంటారు. అంటే దేవుడి దగ్గర మన పరిస్థితి ఎట్లా ఉండాలంటేనండి, చిన్న బిడ్డల్లాగా ఉండాలి. మనం ఎంత పెరిగినా గూడా. చాలా పెద్దోళ్ళండి యేసుప్రభు శిష్యులు. ఏం చెప్తే అది. ఏం చేయమంటే అది. ఎలా ఉండమంటే అది. ఏం చెయ్యొద్దంటే. ప్రారంభంలో సువార్తకు పంపించేటప్పుడు అన్ని జనులు ఏ దారిలోకి ఎళ్ళొద్దు. ఓకే ప్రభా! చివరిలో ఆయన పునరుత్థానుడు తిరిగెళ్ళేటప్పుడు సర్వలోకానికి వెళ్ళండి. అలాగే ప్రభా! అప్పుడెందుకు వద్దన్నావు ప్రభా! ఇప్పుడెందుకు పొమ్మంటున్నావు? వాళ్ళకి ఆ మెచ్యూరిటీ వచ్చేసింది. అర్థమైపోయింది. అందుకే కొంతమంది పిల్లలుంటారండి. ఏదన్నా విషయం చెప్పినప్పుడు ఎందుకు అని అడుగుతారు కొంతమంది. కొంతమంది ఎందుకు ఏం సంబంధం సంబంధం లేదు. సరే. ఓకే. అలాగే. ఆ తర్వాత పరిణామాలు తర్వాత వేరే సంగతి. పెద్దోళ్ళు చెప్పినప్పుడు అలాగే అని అంటే నిజంగా ఆ సంతోషం మనకు మామూలుగా ఉండదండి. మీ ఇంట్లో మన ఇంట్లో ఏం చెప్తే అది చేసే బిడ్డలంటే ఎంత ప్రేమ ఉంటదనుకున్నారు? మనిషి విజయ రహస్యం అదేనండి. ముఖ్యంగా ఒకవేళ మన అమ్మానాన్నలు, పెద్దలు ఏదన్నా మనకు సరిగా తెలుసో తెలియకో రాంగ్ గైడ్‌లైన్స్ ఇవ్వచ్చు. కానీ దేవుడు మాత్రం మనలో ఉన్న విధేయత చూస్తాడు. అది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఆ విధేయతనే మనల్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది. సరే దావీదు గారి దగ్గరికి వస్తే అసలు ఆయన ఎలా ఉన్నాడట చూడండి. సమూయేలు మొదటి గ్రంథంలో సమూయేలు మొదటి గ్రంథంలో
18వ అధ్యాయము 14, 15 వచనాలు. మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. ఇప్పుడు తోడు ఉంటాడంటండి దేవుడు. అన్ని విషయాల్లో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా. మరి సుబుద్ధి కలిగిన ప్రవర్తన అంటే ఎట్లా ఉంటది? ఇది చూడు 15వ వచనం. దావీదు మిగుల బుద్ధి గలవాడై ప్రవర్తించుట సుబుద్ధి గలవాడై ప్రవర్తించుట సౌలు చూచి మరి అధికముగా అతనికి భయపడెను. రాజుకు లోకమంతా రాజ్యమంతా భయపడదు. కానీ రాజు సైతం భయపడేది దేనికి తెలుసండి? సుబుద్ధికి భయపడతారు. ఇంకా 5వ వచనం చూద్దాం. 5వ వచనం చూద్దాం. దావీదు సౌలు తనను పంపిన చోటుకెళ్ళను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకొని వచ్చెను గనక సౌలు యోధుల మీద అతనిని నియమించెను. జనులందరి దృష్టికి సౌలు, సేవకుల దృష్టికి దావీదు అనుకూలుడై ఉండెను. సుబుద్ధి అంటే అర్థం ఏంటి? అనుకూలత అంటే అర్థం ఏంటంటే ఏ పని అప్పగిస్తే ఆ పనిని సమర్థవంతంగా నిర్వర్తించటం అనేటటువంటిది దేవుడు తోడే ఉంటాడట. అటువంటి వాళ్ళకి అందరికీ అనుకూలే ఉంటారట. ఇంకా చెప్పాలంటే దేశాన్ని పరిపాలించే రాజు సైతం భయపడిపోతారట. సేమ్ ఇట్టి లక్షణాలే మనకు శిష్యుల్లో పుష్కలంగా కనబడతాయి. ఏ క్వశ్చన్ అడగలేదు. అయినా మగవాడు కొండ మోయేటువంటి ప్రభువా, ఆడవాళ్ళు కదా కొండలు మోసుకొని వచ్చేది. కొంపతీసి ఆ మగవాడిని పిలువబడుతున్న మగవాడు కాదా? ఇవన్నీ ఏమి లేవు. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రభు ఎవరు, బోధకుడు ఎవడు, అసలు మీరెవరు అని క్వశ్చన్ చేస్తాడేం ప్రభువా? ఎట్లాగా మరి? సో వాళ్ళు ఆ విధంగా అడిగారు. అడిగిన తర్వాత ప్రభు చెప్పాడు. చెప్పిన తర్వాత ఏం జరిగింది అంటే ఇక్కడ 2 విషయాలు చెప్తాడు 18వ వచనంలో. 2 విషయాలు చెప్పండి వాళ్ళకి. మత్తయి సువార్తకు వద్దాం మళ్ళీ 26వ అధ్యాయము 18వ వచనంలో 2 విషయాలున్నాయి. 2 విషయాలున్నాయి. అదేంటో ఒకసారి కనుగొనండి. దాన్ని చదివి కనుక్కోండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 18వ వచనంలో 2 విషయాలు చెప్పాడు. అతనితో చెప్పండి, మనిషికి యజమానుడికి చెప్పండి అని. ఏమిటి ఆ విషయాలండి? కాలము సమీపమై ఉన్నదని ఆ మనుషులతో చెప్పండి. ఒకటి. రెండోది పస్కా ఆచరించాలి. అంటే 2 విషయాలు. యేసుప్రభు టైము సిద్ధపడిందంట, సమీపించిందంట. మనకు టైము దగ్గర పడుతుంది అని ఎవడో చెప్పడం కాదు. చాలా మంది చెప్తారు కదా, నీకు టైం దగ్గర పడిందిరా జాగ్రత్త అంటారు కదా. దానికంటే గొప్పది ఏంటంటే మనకు టైం దగ్గర పడింది అని మనకు మనం తెలుసుకోవటం. ఏమండి, మనకు సమయం ఆసన్నమైంది. నాకు సమయం ఆసన్నమైంది. మనం మనలో ఎంతమంది ఈ తరహా ఆలోచన చేస్తాం? నాకు టైం దగ్గర పడింది అంటే ఏంటి అర్థం? చనిపోయే సమయం దగ్గర వచ్చింది. అయ్యో మనకి ఇలాంటివి అన్నీ ఎలాగ అనిపిస్తాయంటే, అయ్యో మన జీవితం ఇంకా ఎంత ఉంది, ఏం సంగతి. కానీ ఇక్కడ గమనించగలిగితే ప్రభుల వారు సమయం మాత్రమే కాదు సమీపించింది, అందరూ టైం దగ్గర పడింది అని మాత్రమే ఒకవేళ ఆలోచించవచ్చు. కానీ ప్రభుల వారు సమయముతో ముడిపడిన మరొకటి కూడా పూర్తి చేశాడు. ఏమిటది? పని అండి. చేయుటకు నీవు నాకిచ్చిన పని ఈ కాలంలో నేను పూర్తి చేస్తాను. కాలం చేసుకొని పోవటం కాదు. ఏమంటే ఓల్డెన్ డేస్లో కాలం చేశారు. మీ ఆయన ఎక్కడ ఉన్నారమ్మా అని అడిగితే ఆయన కాలం చేశారండి అంటారు.
అంటే అర్థం ఏంటి? చనిపోయాడు అని. కాలం పూర్తి చేసుకొని పోవచ్చు మనిషి. కానీ ఈ కాలంలో కంప్లీట్ చేయాల్సిన పనులున్నాయి. వాటి మీద దృష్టి సారించే వాళ్ళు కరువైపోయారు ప్రపంచంలో. నేనేం చేయటానికి వచ్చాను ఈ భూమి మీదకి? నేనేం చేస్తున్నాను? ఇలాగే ఉంటే ఎక్కడికెళ్తాను? ఏమైపోతాను? ఈ స్పృహ మనిషికుండాలి. అందుకే నా కాలం దగ్గర పడుతుంది. కాబట్టి ఏం చేయాలి? నెక్స్ట్ ఫర్దర్‌గా పనికెళ్ళాలి. పనికి పూనుకోగలగాలి. అందుకే పస్కాను సిద్ధపరచండి. అంటే ఇది చివరి పస్కా ప్లస్ యేసుప్రభు కాలం దగ్గరలో ఉందని శిష్యులకు కూడా మరలి ఒకసారి హెచ్చరిక. జాగ్రత్త. నేను వెళ్ళిపోబోతున్నాను. వెళ్ళిపోబోతున్నప్పుడు మీరే మొత్తం ఇంకా. ప్రతిసారి నేను అందుబాటులో ఉండటం కాదు. నేను చూసుకోవటం కాదు. నేను చేయటం కాదు. నెక్స్ట్ మీరే ఈ బాధ్యతలన్నీ నిర్వర్తించాల్సినటువంటి పరిస్థితిలోకి వెళ్ళబోతున్నారు. జాగ్రత్త పడండి. అని ప్రభువుల వారు శిష్యులను మానసికంగా సిద్ధపరుస్తున్నారు. సో, అలాగే వీళ్ళు ఏం చేశారు చెప్పండి ఆలోచించగలిగితే? 19వ వచనంలోకొస్తే 19వ వచనంలో మత్తయి సువార్త 26వ అధ్యాయం 19వ వచనంలో ఏం చేశారటండి వీళ్ళు? శిష్యులు ఏం యేసు చేశారు? ఆజ్ఞాపించిన ప్రకారము శిష్యులు చేసి పస్కాను సిద్ధపరిచిరి. చాలా సింపుల్‌గా ఈ వచనంలో ఉంది గానీ, చాలా కష్టమండి అది. ఇక్కడ నేను అడుగుతున్న మాట ఏంటంటే, యేసు అన్నటువంటి పేరు దగ్గర మనం ఏం పెట్టొచ్చు అనంటే, అమ్మానాన్నల పేరు, దైవజనుడి పేరు పెట్టి దాన్ని చదవగలిగితే, తల్లిదండ్రులు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం బిడ్డలు చేసి ఎట్లుంటది చెప్పండి? ఎంత బావుంటది. నాకు స్కూల్‌లో పిల్లలు చాలామంది పేరెంట్స్ వస్తూ ఉంటారు. వచ్చినటువంటి పేరెంట్స్ చెప్పేటటువంటి ఒక ప్రధానమైనటువంటి కంప్లెయింట్ ఏంటో తెలుస్తుంది పిల్లల మీద? మీరే చెప్తారది. మాట వినలే సార్. చెప్పే మాట వినడం చెప్పిన మాట వినరు సార్ మా పిల్లలు. చిత్రం ఏంటంటేనండి, లోకంలో ఒక సాధారణీకరణం అయిపోయిన విషయం ఏంటంటే, ఎవరి పిల్లలు వాళ్ళ అమ్మ నాన్న మాటలు వినరు అని. ఎందుకనరో తెలుసా అండి? స్కూల్‌లో మాస్టర్ మాటే వినడానికి, ఇంట్లో అమ్మ నాన్నల మాట వినకపోవటానికి ఏంటి రీజన్ అంటారు? భయం సార్. భయం. భయం. ఇంకా క్లారిటీ కావాలమ్మా? వాళ్ళు మన వాళ్ళే కదా అన్నట్లు ఒక చులకన భావం. ఓకే. ఇంకా రావాలమ్మా. ఇంకా ఈ డిఫరెన్స్ మనకు తెలిస్తే చాలా జాగ్రత్త పడతాం. మా అమ్మ నాన్నే కదా అన్నట్లు అన్నట్టు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి 2 విషయాలు. మనం గారాబం చేస్తాం. ఇంకా చెప్పాలంటే గారాబం, అతి గారాబం అనేటటువంటిది చేస్తాం. ఈ అతి గారాబంతో ఏం చేస్తారంటే, సంకలో పెంచుకున్న పిల్లలు నెత్తినెక్కుతారు. పిల్లల్ని ప్యాంపరింగ్ చేయొచ్చు, గారాబం చేయొచ్చు గానీ, అతి గారాబం చేయకూడదు. అతి గారాబం అనేది మాస్టర్లు చెయ్యరు. ఒకటి. రెండవది, మాస్టర్లు ఏం వాడతారు? మొత్తం వాడతారు. బెత్తం వాడతారు. అమ్మ నాన్నలు ఏం వాడరు? బెత్తం వాడరు. బెత్తం వాడరు. ఇదే డిఫరెన్స్. వాళ్ళు గారాబం, అతి గారాబం చెయ్యరు మాస్టర్లు, బెత్తం వాడతారు. మనం అతి గారాబం చేస్తాం, బెత్తం వాడతాం. ఎట్లా బాగుపడతారు పిల్లలు? ఇప్పటికీ మనకు ఒక స్వప్నం, ఒక కళ ఏమిటిది? నా బిడ్డలు ఆ మాటలు వింటే ఎంతకంటే కావాల్సింది. పిల్లల్ని అడుగుతూ చాలా మందిని కోరుకుంటాం అమ్మ నాన్నలు. ఏమంటాం? ఏం కోరుకుంటాం వాళ్ళ దగ్గర నుంచి? ఏమని కోరుకుంటాం అండి? మనం కోరుకుంటాం. ఏమక్క? వాళ్ళు మన మాట విని మన ఇష్టానుసారంగా ఉండాలనుకుంటాం.
మాట వినండిరా చాలు. మాకు ఏం వద్దురా అంటాం. అంటే మాట వినటం అన్నటువంటిది. అంటే యేసు ప్రభుల వారు తన జీవితంలో చాలా సక్సెస్ అయ్యారండి. 100% సక్సెస్ అయిపోయారు ఆయన. ఎందుకంటే ఏం చెప్తే అది వినేటటువంటి కన్న బిడ్డలు గూడా వినని ఈ కాలంలో, ఈ లోకంలో గురువుగారు ఏది చెప్తే అది వినగలిగినటువంటి స్థితిలో ఉన్న శిష్యులను సంపాదించుకోగలిగాడు, తయారు చేసుకోగలిగాడంటే చాలా గ్రేట్ థింగ్ అది. అది పుష్కలంగా ప్రభువు సాధించుకోగలిగాడు. కాబట్టి యేసు ప్రభుల వారు చెప్పినటువంటి ఆజ్ఞాపించిన ప్రకారం శిష్యులు చేశారు. పస్కాని సిద్ధపరిచారన్నది కదండీ. చాలా కష్టసాధ్యమైనటువంటి ప్రాసెస్ అది. నిష్కలంకమైనటువంటి గొర్రెను తీసుకురావాలి. దాన్ని యాజకుడి సమక్షంలో వధించాలి. తర్వాత చేదు కూరలు సిద్ధపరచుకోవాలి. అలా రకరకాలైనటువంటి పనులన్నీ గూడా ప్రిపరేషన్‌లో భాగంగా ఉంటాయి. పులియని రొట్టెలు తయారు జేసుకోవాలి. ఇవన్నీ రెడీ అయిపోయారోళ్ళు. ఇవన్నిటికి సిద్ధపడిపోయి రెడీ చేసేసుకున్నారు. అక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, మేడగది, విడిది గది మాత్రమే వాళ్ళిచ్చారు. మిగిలినటువంటి ప్రిపరేషన్ దానిలోకి పస్కా ఆచరణకు సంబంధించినటువంటి శిష్యులు చేయాలి. పైసలెక్కడి నుంచి వస్తాయి ప్రభువా? ఇవి ఎక్కడ దొరుకుతాయి? అవెక్కడ దొరుకుతాయి? ఒక పని చెప్పండి. ఒకసారి భార్యకు తలనొప్పి ఎక్కువుండి భర్తకు తలనొప్పో లేకపోతే ఏదో సంథింగ్ లో కూల్ డ్రింక్ తీసుకురమ్మని చెప్తుంది ఆమె. తీసుకురమ్మని చెప్తే భర్త ఎన్ని ప్రశ్నలు అడుగుతాడంటే, ఈ ప్రశ్నలతో నాకు ఏం వద్దు నాయన, నీకు నమస్కారం అని చెప్పేసి వదిలేస్తున్నాను. కూల్ డ్రింక్ తెమ్మంటే పెద్ద బాటలు తెమ్మంటావా? చిన్న బాటలు తెమ్మంటావా? స్ప్రైట్ తెమ్మంటావా? మజా తెమ్మంటావా? థమ్సప్ తెమ్మంటావా? ఇలా ఈ రకరకాలుగా కూలింగ్‌తో రావాలా? కూలింగ్ లేకుండా తీసుకురావాలా? ఎట్లా అని రకరకాలుగా ఆమెని ప్రశ్నించి, ఇంక ఈ టార్చర్ భరించటం మన వల్ల గాదు. నాకేం వద్దు నాయన వెళ్ళిపో అని. ఇలా కొన్ని పరిస్థితుల్లో మనం గమనించగలిగితే, ఈ పనికి సంబంధించి చెప్పిన పనిని చేయటం అనేటటువంటిది చాలా గొప్ప పని. మనకు మన జీవితంలో విజయం ఏంటయ్యానంటే, సంఘబిడ్డలు నా విషయంలో మనం ఆలోచన చేస్తే, సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ చెప్పిన మాట వింటున్నారనుకోండి. అసలు ఆ బిడ్డల్ని చూసినప్పుడు ఎంత ధైర్యం వస్తుందో, ఎంత సంతోషం వస్తుందో. ఇంకా వాళ్ళ కోసం ఏదో చేయాలన్నటువంటి తపన వచ్చేస్తుంది. అలాగని దేవుడు గాని, దేవుడి తరపున దేవుడు కోరిన ప్రమాణాలతో బతుకుతున్న దైవజనుడు గాని, దేవుడి అదుపాగంలో బతుకుతున్న అమ్మానాన్నలు గాని ఎప్పుడూ చెడు మనల్ని కోరుకోరు. మనం ఎదుగుతూ ఉంటే ఎదిగిన మనల్ని చూసి సంబరపడిపోవాలనుకుంటారు. అమ్మానాన్నలకి ఏం ఆశ ఉంటదండి? అమ్మానాన్నలకు ఏ ఆశ ఉంటది బిడ్డల మీద? వాళ్ళు బాగా ఎదిగి ఫలించాలని ఉంటుంది. అంతే. వాళ్ళు ఎదుగుతూ ఉంటే మనం అలా కుంగిపోతూ ఉన్నటువంటి పరిస్థితి కూడా మనకు గుర్తుండదు. ఆలోచన చేయండి. మనకు అలాగా వాళ్ళు అలా నిటారుగా నిలబడడానికి రొమ్ము విరుచుకొని పోయే పరిస్థితికి అలా ఎదుగుతూ ఉంటే మనం ఇలా తగ్గిపోతూ ఉంటాం. కానీ ఇలా తగ్గిపోయిన దానికి మనకెప్పుడు బాధ కలగదు. ఒకవేళ బాధ ఏమైనా కలిగితే ఎప్పుడుంటదంటే, బిడ్డలు ఎదగలేకపోతున్నారే, వాళ్ళు ఎట్లా మరి ఆ ఎదగలేని బిడ్డలు ఈరోజు నా పరిస్థితి చూస్తే ఇట్లా అయిపోతుంది. ఎట్లరా బాగుపడతావు? ఎప్పుడురా బాగుపడతావు? ఈ మాటలు పిల్లలను మనం ఇప్పుడు అంటున్నాం. కానీ ఇది ఎప్పటినుంచో ఒకసారి పిల్లల పెంపకం గురించి మెసేజ్ చెప్పినప్పుడు హరిత మీకు తెలిసుంటది. సిస్టర్ వచ్చేది. హరిత సిస్టర్. చాలా మంచి ఆసక్తి సహోదరునికి. ఇప్పుడేమో కొన్ని కారణాలను బట్టి రావడం లేదనుకో. కన్నీళ్లు పెట్టుకొని ఫోన్ చేసింది. మెసేజ్ మాట్లాడిన తర్వాత ఫోన్ చేసి, అన్నా
20 ఏళ్ల క్రితం నేను ఈ సందేశం ఇట్లాంటిది ఎవరో ఒకరు దైవజనుడు చెప్పుంటే నేను వినుంటే నా బిడ్డల విషయంలో బాధగా ఉండేది కాదన్నా. టైం అయిపోయిందన్నాను. మనలో కూడా కొంతమందికి కొన్ని విషయాల్లో టైం అయిపోయి ఉంటుందండి. టైం అయిపోయి ఉంటుంది. ఏం చేసుకోలేం. ఎందుకంటే మొక్క దశ నుంచి ఎక్కడికి పోయింది? మాన మాన దశకి వెళ్ళిపోయింది. ఇక అది వంగాలంటే కొట్టేయటమే ఇక. అంత సులభం కాదు. లేదా దేవుడు ఏదో అద్భుతం చేయాలి. కానీ యేసు ప్రభుల వారు మాత్రమేనండి నిజంగా విజేత. ఏం విజేత అంటే తన కోసం ప్రాణాలే ఇవ్వగలిగినటువంటి వాళ్ళను ఆయన బతుకున్నప్పుడు కొద్ది మందిని సంపాదించాడు. కానీ ఆ కొద్ది మందితోనే ఈరోజు కోట్ల మంది అయ్యారు. ఎంత గొప్ప విజేత అండి. హృదయ విజేత. మానవ హృదయాల విశ్వ విజేత ఆయన. అలా సంపాదించుకో. ఇంట్లో బిడ్డల్ని, సంఘంలో బిడ్డల్ని నా ముందు దేవుడు పెట్టిన సవాల్. మీ ముందు దేవుడు పెట్టిన సవాల్ ఒకటే. నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. యేసుప్రభుల వారు అంత ధైర్యంగా సిలువలో ప్రాణం ఇవ్వటానికి కారణం నమ్మకస్తులైన సమర్థత కలిగినటువంటి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ధారపోయగలిగినటువంటి బిడ్డలను శిష్యుల రూపంలో, విశ్వాసుల రూపంలో, అనుచరులు, అపోస్తలుల రూపంలో ఆయన సంపాదించుకొని పోయాడు. అదే ఆయన సగర్వంగా నిష్క్రమించటానికి కారణం. రేపు మనము సగర్వంగా నిష్క్రమించాలంటే ఎప్పుడు వెళ్ళగలం తెలుసా? దేవుడు మనల్ని నమ్మి ఇచ్చినటువంటి బిడ్డలు 2 రకాలు ఉంటారు. ఒకటి భౌతికమైన బిడ్డలు, 2 ఆత్మీయమైన పిల్లలు. వాళ్ళు ఉన్నతమైనటువంటి స్థితిలో వాళ్ళు నమ్మకస్తులుగా, వాళ్ళు సమర్థులుగా, వాళ్ళు ఎదిగిన వారిగా ఎప్పుడైతే మనం చూడగలమో అప్పుడు సమాధికి సగర్వంగా చేరుకోగలం. అది ఎంతమంది సాధ్యపరచుకోగలుగుతున్నాం? ఇప్పటికీ ప్రతి కుటుంబంలో ఒక నిరాశ ఏమిటి అంటే బిడ్డలు 2 ఉంటే ఒక బిడ్డ బాగున్నాడు, ఇంకో బిడ్డ బాగాలేడు. 3 ఉంటే 2 బిడ్డలు బాగున్నారు, ఒక బిడ్డ బాగాలేదు. లేదంటే కొన్ని కుటుంబాల్లో ఎవ్వరూ చెప్పిన మాట వినేటట్టు పరిస్థితుల్లో లేరు. ఆ బాధ అండి. అంటే మన సంతోషాలకైనా, మన విషాదాలకైనా కారణం పిల్లలే. చెప్తారు. ఇప్పుడు సమ్మర్ రాబోతుంది కదా. సమ్మర్‌లో మాత్రమే సన్ స్ట్రోక్, ఎస్‌యుఎన్ సన్ ఉంది కదా, సూర్యుడు. సూర్యుడి దెబ్బ, ఎండ దెబ్బ సమ్మర్‌లో మాత్రమే కొడతది. కానీ సన్ స్ట్రోక్, ఎస్ఓఎన్ సన్ స్ట్రోక్ మాత్రం ఎప్పుడెప్పుడైనా తగులుతుంది. అది సమ్మర్‌లో మాత్రమే కాదు. అది తట్టుకోలేం. కాబట్టి యేసుప్రభు కూడా ఎప్పుడు బాధపడతాడంటారండి, నా చెలికాడు నా మీద తన మడిమెత్తాడు. అదే ఆయనకు బాధ. ఎట్లా పెంచాను? అలా పెంచినటువంటి వాళ్ళలో కూడా ఒకడు ఇట్లా మారిపోయినాడు. అదండి ఆయన బాధ. సిలువేసినందుకు కాదు బాధ. కొరడాలతో కొట్టినందుకు కాదు బాధ. ముళ్ళ కిరీటం పెట్టినందుకు, లేకపోతే బల్లెపోట్లు పొడిచినందుకు కాదండి. సిలువేమని కేకలేసినందుకు కాదు బాధ. బిడ్డ తండ్రిని అప్పగించటానికి సిద్ధపడిపోయినప్పుడు వచ్చింది బాధ. కానీ మిగిలిన 11 మంది సమర్థులు ఆల్రెడీ యోగ్యులు, ఆ 12వ ప్లేస్‌ను భర్తీ చేయటానికి కూడా రెడీగా ఉన్నటువంటి వాళ్ళని ఆయన ప్రిపేర్ చేసుకున్నాడు. అది ఆయన గొప్పతనం. కనుక శిష్యులు పస్కా కొరకు యేసుప్రభు అడక్కముందే వాళ్ళే అడుగుతున్నారు. ఎంత ముందుగా ఉన్నారండి. అడ్వాన్స్డ్‌గా ఉన్నారు. కొంతమంది పిల్లలు ఉంటారు నా దగ్గర. అన్న ఫలాంది అని చెప్పారు కదా, పరిస్థితి అని ఏం చేస్తున్నారన్న దానికోసం? ఎవరు కొంటున్నారు? ఎలా చేస్తున్నారు? అనేది ఆరా తీసి ఇదిగో అన్న
నా వంతుగా ఇదిగో నేను ఈ పని చేస్తాను, ఈ పని ఈ బాధ్యత తీసుకో. నేను అడగకముందే నిజంగా అలాంటి బిడ్డలను చూసినప్పుడు నేను కూడా కాస్త కోస్త సంపాదించుకున్నాను, నేను కూడా కాస్త కోస్త సాధించుకున్నాను అనిపిస్తుంది. ప్రభువుల వారు ఎంత సంబరపడ్డారు ఆ ఎదిగిన బిడ్డలను చూసి. ఆజ్ఞాపించిన ప్రకారం చేయటం, సిద్ధం చేసేయటం, ఇది వెనక ఆలోచన. అది దేవుడు కోరుకునేది. కనుక ప్రియులరా, యేసుప్రభుల వారు బలైపోయాడు. ఆ బలి వృధా కాలం. ఎంతో మంది ఆనాటి అపోస్తలు మొదలుకొని ఈనాటి మనం వరకు నమ్మకస్తుల మీద దేవుని రాజ్యం నడుస్తుంది. నడవాలి, సమర్థులతో నడవాలి. అటువంటి సమర్థులు, నమ్మకస్తులు, అపోస్తలు వంటి నమ్మకస్తుల్ని దేవుడు మనలో కూడా చూడాలనుకుంటాడు. మనల్ని చూసి సంబరపడాలనుకుంటున్నాడు. మన ద్వారా కూడా అనేకులను వెలిగించాలనుకుంటున్నాడు. ఆయన కళ్ళను పండించడానికి ఆయన చేసిన కొదువ తక్కువ చేసింది ఏమీ లేదు. మనకి అన్నీ ఎక్కువ ఇచ్చాడు. కానీ మనలోనే ఆ లోపాలు ఉన్నాయి, సరిదిద్దుకోవాలి. కాబట్టి పిల్లరా, దయచేసి ప్రతి ఒక్కరు కూడా అపోస్తలుల వంటి సిద్ధపాటుతో, మెలకువతో, చురుకుదనంతో, సమర్పణతో, సమర్థతతో, నమ్మకత్వంతో దేవుడి కళ్ళను పండిస్తూ మన పెద్దల కళ్ళల్లో ఆనందాన్ని నింపుతూ పూర్తివంతంగా జీవించుతున్నగాక. ఆమేన్. ఎవరికైనా ఏమైనా సందేహాలుంటే దయచేసి అడగండి. లేని పక్షాన ఒకరు ప్రార్థన చేయండి. మనం పంపించుకుందాం.